ఓకే సార్. ప్రస్తుతం మనం కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం చక్రాపేట మండలం మారెల్లమడక గ్రామం గండి వీరాంజనేయ స్వామి దేవస్థానం వద్ద ఉన్నాం. గండి వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రస్తుతం కుంభాభిషేకం జరిగింది. గండి వీరాంజనేయ స్వామి దేవస్థానం పరమ పవిత్రమైనటువంటి దేవస్థానం. శేషాచలం కొండల శ్రేణుల్లో పవిత్ర పాపాగ్ని నది తీరాన కుడిగట్టున ఈ దేవాలయం నిర్మించబడింది. అతి ప్రాచీన దేవాలయం. పాపాగ్ని నది అతి పవిత్రమైన నది. కర్ణాటకలో నందికొండలో పుట్టి ఈ యొక్క కడప జిల్లా గుండా ప్రవహించి కమలాపురం దగ్గర పినాకిని నదిలో పెన్నా నదిలో సంగమిస్తుంది పాపాగ్ని నది. మొత్తం నది పవిత్రమైనప్పటికీ 5 ప్రదేశాలలో మరింత పవిత్రమైనదని పురాణ ఇతిహాసాలు చెప్తున్నాయి. ఆ 5 ప్రదేశాలు, ఒకటి జన్మస్థానమైనటువంటి నందికొండ, రెండవది వాయుక్షేత్రంగా పేరుగాంచిన గండి వీరాంజనేయ స్వామి దేవస్థానం, మూడవది కేశవతీర్థంగా పేరుగాంచిన పావురాలగుట్ట, నాలుగవది భాస్కర్ క్షేత్రంగా పేరుగాంచిన సంగమేశ్వర టెంపుల్, ఐదవది పాపాగ్ని నది పెన్నా నదిలో కలిసే చోటు. ఈ 5 పరమ పవిత్రమైన స్థలాలని పురాణ ఇతిహాసాలు చెప్తున్నాయి. అటువంటి పరమ పవిత్రమైన స్థలాల్లో ఒకటైనటువంటి వాయుక్షేత్రంగా పేరుగాంచిన ఈ గండి వద్ద వీరాంజనేయ స్వామి దేవస్థానాన్ని నిర్మించడం జరిగింది. అతి ప్రాచీన కాలంలో ఆంజనేయుని తండ్రి అయినటువంటి వాయుదేవుడికి నివసించేవాడని పురాణ ఇతిహాసాల ప్రతీతి. శ్రీరామచంద్రుడు రావణ సంహార అనంతరం అయోధ్యకు పోయేటప్పుడు వాయుదేవుని ఆహ్వానం మేరకు ఒకరోజు ఇక్కడ ఉన్నాడని, ఆ సందర్భంలో వాయుదేవుడు బంగారు మకర తోరణంతో శ్రీరామచంద్రుడికి ఆహ్వానం పలికాడని, ఇప్పటికీ ఆ మకర తోరణం ఉందని, అది పుణ్యాత్ములకు వారు చనిపోయే ముందు కనిపిస్తుందని చెప్పేసి కడప కైఫియత్తుల్లో ఆనాటి కలెక్టర్ సర్ థామస్ మన్రో దాన్ని చూశాడని, తర్వాత కొద్ది కాలానికి ఆయన స్వర్గస్థులయ్యారు, మోక్షప్రాప్తి పొందారని పురాణ ఇతిహాసాలు చెప్తున్నాయి. శ్రీరామచంద్రుడు ఆ ఒక్కరోజు ఇక్కడ సందర్భంలో ఆంజనేయుడు తనకు చేసిన సహాయానికి కృతజ్ఞతాపూర్వకంగా ఈ యొక్క శేషాచల పర్వత శ్రేణుల కొండ ఆ పలకం మీద ఆయన కోదండంతో ఈ యొక్క ఆంజనేయుని శిల్పాన్ని చెక్కాడని ప్రతీతి. కాబట్టి అటువంటి ప్రశస్తమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి గండి వీరాంజనేయ స్వామి దేవస్థానంలో మనం ఉన్నాం. ఇక్కడ కుంభాభిషేకం జరిగింది. ఆధునిక మానవుడు అన్నీ ఉండి కూడా అశాంతితో అలమటిస్తున్నాడు. అశాంతితో అలమటించే మానవునికి ప్రశాంతి కలిగించే క్షేత్రాలే దేవాలయాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు. అటువంటి ఆధ్యాత్మిక పవిత్రమైన క్షేత్రం వీరాంజనేయ స్వామి దేవస్థానం. వీరాంజనేయ స్వామి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు ప్రజలందరిపై ప్రసరించాలని ఆ స్వామివారికి కోరుకుంటున్నాం.